ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరబడుచు ఉన్నారు. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు మూలము దేవుని వాక్యం. ఆ వాక్యములకు ఆధారము యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు, పరలోకముందున్న మన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు. కొన్ని విషయంలో మనం పొరబడుచు ఉంటాం. ఎందుకనగా లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోవుట వల్లనే అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే స్వయముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఇలాగ దేవుని వాక్యంలో, మీరు మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచు ఉన్నారు అని దేవుని వాక్యంలో. ఎందుకు మీరు దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు అంటే, మీరు పొరపడుచున్నారు. దేవుని శక్తిని కానీ ఎరుగక, లేఖనములను మీరు గ్రహింపక, మీ పారంపర్యాచారముల నిమిత్తము మీరు దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచు ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క అవిశ్వాస జీవితమును బట్టి, అపనమ్మకమును బట్టి, దేవుని వాక్యం ఎరిగి ఉండి కూడా దేవుని నామమును మహింపరచుటకు వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి కూడా ఆయన అధికారము గలవాడై వాక్యము బోధించినప్పటికీ వారు తమ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకనగా లేఖనమును మనం గ్రహించడానికి మనకు పరలోక జ్ఞానము అవసరం. దేవుని కార్యములను గ్రహించడానికి ఆత్మ వివేచన మనకు అవసరం. కాబట్టి వారు ఆయన దగ్గరకు వచ్చి ప్రతిసారి ఆ శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఆయన శోధించి ఆయన వాక్యమును బట్టి ఆయన ప్రశ్నిస్తూ వారికి అర్థం కాని విషయములను ప్రభువును శోధించుటకు ప్రశ్నపూర్వకంగా వారు అడుగుటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ, మీరు దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో, మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు అని చెప్పి దేవుని వాక్యంలో రాయాలి. ఎందుకు అంటే, వారికి వినుబుద్ధి లేక, గ్రహించే మనసు లేక, వారు చూచుచుండియు చూడక, వినుచుండియు వినక. అందుకే 7వ అధ్యాయంలోనే మార్కు సువార్త 6వ వచనంలో అందుకైన వారితో ఇలాగ చెప్పిన, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచు ఉన్నారని రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యమును మీరు నిరర్ధకము చేస్తున్నారు. అంటే మన జీవితంలో ఫలభరితంగా ఉండట్లేదు. వాక్యం అయితే వింటున్నాము, కానీ ఆ వాక్యానుసారంగా జీవించడానికి మన ఆత్మలను మనం సిద్ధపరచుకోవట్లేదు. మనం పరిపూర్ణమైన విశ్వాసం ఉంచట్లేదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. చూచుటకైతే చూస్తున్నారు, వినుటకైతే వింటున్నారు, కానీ వారి చెవులు మందగించి ఉన్నవి అని దేవుని వాక్యంలో రాయబడు. మనం ఎప్పుడు దేవుని వాక్యం అర్థం చేసుకుంటామో ఆ వాక్యము నిరర్ధకము కానేరు. ఆ వాక్యమే మన జీవితంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. కాబట్టి ఆయన
అధికారం గలవాడై, సర్వాధికారం గలవాడై, శాస్త్రులు కూడా ఆశ్చర్యపడు రీతిలో ఆయన వాక్యమును బోధించినప్పుడు వారందరూ అర్థము కాని సంగతులను గురించి కూడా ఆయన అధికారంతో బోధిస్తూ ఉండగా లూకాసు వార్త 4వ అధ్యాయం 31వ వచనంలో, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోకి వచ్చి విశ్రాంతి దినము వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదే ఉండేది కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేది. ఎందుకనగా వారు కేవలము చదువువారుగా ఉన్నారు కానీ ధ్యానించేవారుగా లేరు. అందుకే వారికి అధికారంతో కూడిన వాక్యమును బోధించినప్పుడు వారు నమ్మశక్యము కాని ఆ విషయములను ఆ ధర్మశాస్త్ర గ్రంథంలోంచి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచనములు ఎత్తి ఆయన బోధించినప్పుడు వారు ఆశ్చర్యపడుతూ. కాబట్టి మనమందరము దేవుని కార్యములు మన జీవితంలో తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యము మన జీవితంలో ఫలభరితముగా ఉండాలి. త్రోపక్క పడిన విత్తనం వలె ఉండకుండా, రాతి నేలలు పడిన వలె విత్తనం వలె ఉండకుండా, ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనం వలె ఉండకుండా, మంచి నేలను పడి ఫలించే విత్తనం వలె మనము ఆ వాక్యము మన హృదయంలో నాటుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈలోపు మనం ఏం చేస్తామంటే మన ఆచారంలో వాటన్నిటిని ముందు పెట్టి దేవుని కార్యములు చూడకుండా, దేవుడిని ఆశ్రయించకుండా ప్రతి విషయంలో మనం ప్రార్థనాపూర్వకంగానే అన్నీ ప్రారంభిస్తాం. కానీ కార్యసిద్ధి కలిగి చేసే సమయంలో మాత్రం మన పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యము ఆ వాగ్దానం నిరర్థకం చేస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం, ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకునరు అని దేవుని వాక్యంలో రాదు. మనం వింటాం వాక్యం కానీ మన కన్నులు మూసుకుపోదు. కానీ దేవుని వాక్యం విన్నప్పుడు మన మనోనేత్రం వెలిగింపబడాలి. అది ఎప్పుడు అంటే మనం ఆ వాక్యమును, దేవుని వాక్యమును విశ్వాసం ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన చేయు ఆశ్చర్యకార్యం గ్రహించే శక్తి, దేవుని శక్తిని ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉన్నప్పుడు అప్పుడు దేవుని కార్యములను గ్రహించి దేవునికి నామములకు మాత్రం మహిమ, ఘనత, ప్రభావం మనం ఆరోపిస్తాం. అందువల్ల మనం ఈ లోకంలో జీవించినంత కాలం ప్రాముఖ్యంగా ఆయన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారము మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వినిన వాక్యము నమ్మునట్లుగా అది సత్యవాక్యముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యమని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అలాగూ మనము దేవుని వాక్యమును ధ్యానించేవారముగా, ఆ సత్యవాక్యమును గ్రహించేవారముగా, విని మన మనోనేత్రం వెలిగించుకునే వారముగా, బుద్ధి కలుగునట్లు రాయబడిన ప్రతి వాక్యమును మనము ధ్యానించేవారముగా ఉన్నప్పుడు దేవుని కార్యములు మనకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడతాయి. కాబట్టి మనము దేవుని వాక్యం నిరర్ధకం చేయవారుగా ఉండకూడదు. ఆ వాక్యమును విని గ్రహించువారముగా ఉండాలని, ప్రకటింపబడిన వాక్యమును విని మనం వాక్యానుసారంగా జీవించేవారముగా ఉండాలని దేవుని వాక్యం ఉదయకాల సమయంలో మనతో ఎప్పుడైతే మనం అలాగ ఉంటామో దేవుని కార్యము మన జీవితంలో జరుగుతుంది. అది మనుష్యుల వాక్యం అని ఎంచక నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం మనం అంగీకరించినప్పుడు, అంగీకరించుటలో విశ్వాసం ఉంచటం వలన మీరు విశ్వసించిన ఆ విశ్వాస వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఉదయకాల సమయంలో మనము అనేక విషయంలో తప్పిపోతూ ఉంటాం అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కానీ రెండవ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, అందరూ తమ సొంత కార్యం చూసుకొంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు. అనగా దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యం చూస్తూ ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించే ఆ కార్యం చూడటానికి మన మనోనేత్రములు, మన కన్నులు మూయబడి ఉండవని దేవుని వాక్యంలో రాయబడి ఉంది.
అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం 5వ వచనం, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు అని దేవుని వాక్యం రాదు. మనము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, సత్యవాక్యమును నమ్ముట వలన రక్షణ సువార్తను వినటం వలన విని మనం రక్షణ పొందుటకు దేవుడు తన ఆత్మచే మనల్ని ముద్రించాడు. ఆ వాక్యము మన జీవితంలో నిరర్ధకం కాకుండా చూసుకోవడానికి మన బాధ్యత. అది మన విశ్వాసమే, మన క్రియాత్మకమైన మన విశ్వాసమే మన జీవితంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. కాబట్టి ఆత్మను అనుగ్రహించిన దేవుడు ఆ వాక్యమును స్థిరపరుస్తాడు, వాగ్దానముగా మార్చి నిబంధనగా స్థిరపరుస్తాడు దేవుడు. కానీ మనము అది స్థిరపరచబడక మునిపే తప్పిపోతూ ఉంటాం. కాబట్టి మనము ఏం చేయాలంట? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గల వారే, దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి మనము ప్రతి ఉపదేశంలోకి ఇటు అటు కొట్టుకొని పోయి అల్లచే ఎగరగొట్టబడిన వారం కాకుండా 4వ అధ్యాయం 14వ వచనంలో మనము దేవుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి మనము ప్రార్థన చేయొచ్చు. విశ్వాసంలో స్థిరముగా ఉండి ఏ వాక్యం అయితే మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తుందో ఆ వాక్యంను పరిపూర్ణంగా అంగీకరించే వారముగా మనం ఉండినప్పుడు దేవుడు మనకు తన సహాయం అనుగ్రహిస్తాడు. మన అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల సమయం. అందుకే వాక్యం ముందు విశ్వాసం ఉంచకుండా ఆ వాక్యం నిరర్థకం చేసిన ఎడల విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి మన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకనగా మనము మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండకుండా మన హృదయములను పరిశీలించు, పరీక్షించు, నీతిగల దేవుణ్ణి సంతోషపరచు వారముగా ఉండినప్పుడు మనం, ఎందుకనగా దేవుని కార్యములను మన జీవితంలో సంపూర్ణంగా పొందుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం ఎంత అవసరం. ఆ ఆత్మయే నీవు వాక్యం ముందు విశ్వసించినట్లుగా నీ ఆత్మ నడిపిస్తుంది. ఆ వాక్యమే నీలో కార్యసిద్ధి కలుగజేయడానికి పరిశుద్ధాత్మ సహాయం. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి నీ వాక్యం ఆధారం చేసుకొని సత్యవాక్యం, అది 119 కీర్తన 43వ వచనం, సత్యవాక్యమును ఏమాత్రం నా నోటి నుండి తీసివేయకు ప్రభువా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు ప్రభువా, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు ప్రభు అని భక్తుడైన దావీదు 51వ కీర్తనలో కూడా ప్రార్థన చేస్తున్నట్లు మన పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని కార్యములు మన జీవితంలో జరిగించినట్లుగా ఆయన వాక్యం ద్వారా ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ వాక్యమును గ్రహించినట్లుగా, మన పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయనట్లుగా, ఆ వాక్యమును గ్రహించే ఆత్మ జ్ఞానము వివేచన మనం పొందుకున్నట్లుగా దేవుడు ఉదయకాల సమయంలో, అందుకే మనం మన పారంపర్యాచారములను విడిచిపెట్టి దేవుని వాక్యమును ఆధారం చేసుకుని దేవుని నామం మహింపరచినట్లుగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రతి విషయంలో మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు, మనమెవరికి లెక్క అప్పచెప్పవలసినది ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉంది. సమస్తమును ఆయన కన్నులకు మరుగులేక సమస్తమును తేటగా కనపడుతుంది. కాబట్టి మనం లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నాం. కాబట్టి మనం దేవుని వాక్యమును నిరర్ధకము కాకుండా వ్యర్థముగా దాన్ని మన హృదయంలో తోసివేసుకోకుండా ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచి మన ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించి మన హృదయంలో నాటుకొని
ఫలభరితమైన మంచి నేల పడిన విత్తనం వల్ల ఫలించినట్లుగా పారంపర్యాచారం వల్ల మన దేవుని వాక్యం నిరర్ధకము చేయకుండా దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దేవుని శక్తిని ఆధారం చేసుకొని మన విశ్వాసం ద్వారా జీవిస్తూ దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించేవారుగా ఉన్నప్పుడు దేవుని మహిమను నీవు చూచదు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధురా మహోన్నతురా జీవం గల తండ్రి, ఉదయకాల వాక్య ధ్యానంలో అవును తండ్రి, మేము అన్ని విషయంలో అనేక విషయంలో తప్పిపోతూ ఆయన నీ కృపా సమృద్ధిని బట్టి, నీ జాలిని బట్టి, నీ దయను బట్టి మమ్మల్ని కునుకక కాపాడుచు అన్ని విషయంలో సహాయం చేస్తున్నప్పటికీ ప్రభు గ్రహించలేని వారు ఉంటుంది. అయితే మమ్మల్ని క్షమించి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభు మీ సహాయం అనుగ్రహించి మీ వాక్యమే గ్రహించే హృదయం, మీ వాక్యం నమ్మే హృదయం మనోనేత్రములు వెలిగించి ప్రభు ఆశ్చర్యకరమైన సంగతులు మీ వాక్యంలో చూచినట్లు సహాయం దయచేసి ప్రతి ఒక్కరిని జీవితంలో అద్భుతములు జరిగించి ప్రభు మీ కార్యసిద్ధి కలుగు చేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన కాపుదల సంరక్షణ కృపాక్షేమం దేవుడు మీకు మీ కుటుంబంలో తోడుగా ఉండి ఆయన వాక్యం ద్వారా వచ్చే వాగ్దానం మీ జీవితం స్థిరపరిచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు దీవించును గాక. ఆమె.